మీ దగ్గర జిప్పర్ ఫార్మాట్‌లో రిపాజిటరీ ఉంటే, వాటిని గిటప్ రియల్ రిపాజిటరీగా మార్చడానికి కష్టంగా ఉందా? అయితే ఈ ట్రిక్‌ని తప్పకుండా యూజ్ చేయండి. మామూలుగా మనం ఎంప్టీ రిపాజిటరీని క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ చిన్న స్టెప్స్‌ని ఫాలో అయితే సింపుల్‌గా అన్ని ఫైల్స్‌ని మనం ఎంప్టీ రిపాజిటరీలోకి పుష్ చేసుకోగలం. ఇలా రిపాజిటరీని పుష్ చేయడానికి యూజ్ చేయబోతున్నాం టెర్మిక్స్ అండ్ పేషెన్స్. పేషెన్స్ లేకపోతే స్కిప్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అయినా అక్కడి నుంచి మీకు ప్రాపర్‌గా అర్థం కాదు. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్లే స్టోర్‌లో ఈ టెర్మిక్స్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ మనం నా టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్తే నేను ప్రీవియస్‌గా జూలై 28న ఈ కోడ్‌ని అప్‌లోడ్ చేశాను. ఫస్ట్ స్టెప్‌లో మనం ఫస్ట్ ఈ కోడ్‌ని కాపీ చేసుకోండి. ఫస్ట్ స్టెప్‌ని కాపీ చేయండి. అలా ఈ స్టెప్స్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేస్తే మనకు గిటబ్ రిపాజిటరీ పుష్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఇప్పుడు స్టెప్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీ టెర్మినల్స్‌లో దీన్ని ఇవ్వండి. ఇది ఎందుకంటే మీ టెర్మినల్స్‌ని ఆ వెర్షన్స్‌కి అప్‌గ్రేడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి ఎంటర్ కొట్టండి. ఎంటర్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి వెళ్ళండి టెలిగ్రామ్ ఛానల్‌లోకి. ఇక్కడ పైన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు చూడు అలో స్టోరేజ్ కని. అంటే ఈ కోడ్ స్టోరేజ్‌ని అలో చేయడానికి. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్ చేసేయండి సరిపోతుంది. దాని తర్వాత మనకు ఇక్కడ డూ యూ వాంట్ కంటిన్యూ అని ఉంది. అంటే కంటిన్యూ అవ్వాలంటే వై కొట్టాలి. వైని టైప్ చేసి ఎంటర్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కొంచెం వెయిట్ చేయండి. అప్పుడే మీకు అది చూపిస్తుంది. ఇలా డాలర్ సింబల్ వచ్చినాక నెక్స్ట్ మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఫైల్ అంటే ఆ జిప్పర్ ఫైల్ ఏ నేమ్‌తో ఉందో ఆ నేమ్‌ని ఇక్కడ ఇవ్వాలి. నేను చూపిస్తాను చూడండి. నా ఫైల్స్‌లోకి వెళ్తే నా జిప్పర్ ఫైల్ ఇది అనుకుందాం. ఇప్పుడు ఈ నేమ్‌ని మనం కాపీ చేసుకోవాలి. ఎక్కడి వరకంటే జిప్పర్ మాత్రం వదిలేసి ఈ మొత్తాన్ని కాపీ చేసుకోండి. జిప్పర్ కాకుండా ఈ మొత్తం కాపీ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి అందుకే డూప్లికేట్ ఫైల్ అని వస్తుంది. మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. దాని తర్వాత ఈ నేమ్‌ని కాపీ చేసుకోండి. ఈ నేమ్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కోడ్‌లోకొస్తే దీన్ని కాపీ చేయండి. కాపీ చేశాక ఇక్కడ యువర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అని ఉందిగా దీని వరకు రిమూవ్ చేసేయండి. నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి. రిమూవ్ చేసి అక్కడ నా నేమ్‌ని పెట్టుకోవాలి. అంటే ఆ ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ ఇచ్చాను. దాని తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నా. నెక్స్ట్ టెర్మినల్స్‌లో వెళ్ళి దీన్ని పేస్ట్ చేసాం. పేస్ట్ చేశాక ఇలా గ్రీన్ కలర్‌లో వస్తే మీకు సక్సెస్‌ఫుల్‌గా రీడ్ అయినట్టు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొస్తే ఫోర్త్ స్టెప్‌లో గిట్ గిన్ అని ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోండి. అలాగే దీన్ని కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ కాపీ చేసుకొని ఇది బ్రాంచ్‌ని మనం దాంట్లో పుష్ చేస్తున్నామనమాట. ఆ బ్రాంచ్ యూజ్ చేసి. నెక్స్ట్ మీరు ఫస్ట్‌లో ఖాళీగా ఒక గిటబ్ రిపాజిటరీని క్రియేట్ చేసుండాలి. మీకోసం నేను ఖాళీ రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నా. న్యూ రిపాజిటరీ
న్యూ రిపాజిటరీకి నేమ్ ఇవ్వండి. నేను న్యూ అనే ఇస్తున్నా. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు కింద ఏం సెలెక్ట్ చేయబాకండి. జస్ట్ న్యూ అని ఇచ్చేయండి. ఈడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అది మీ ఇష్టం. దాని తర్వాత ఇవేమి సెలెక్ట్ చేయకూడదు. ఏం సెలెక్ట్ చేయకూడదు. డైరెక్ట్‌గా మీరు క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మీకు అది ప్రాపర్‌గా పుష్ చేయగలదు. లేకుంటే ప్రాబ్లమ్ రావచ్చు. నెక్స్ట్ రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ రిపాజిటరీ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకోవాలి. కాపీ లింక్ అడ్రస్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దాని తర్వాత ఈ కోడ్‌ని కాపీ చేయండి. కోడ్‌ని కాపీ చేసి ఇక్కడ ఈ రిపాజిటరీలో ఇక్కడ వరకు రిమూవ్ చేయండి. అంటే గిట్ వరకు నుంచి మొత్తం రిమూవ్ చేసుకోండి. నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు రిమూవ్ చేయండి. .git ఇచ్చేసి మీ రిపాజిటరీని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక దీన్ని కాపీ చేసుకొని అక్కడ మనం ఇచ్చేవాలి. టెర్మినల్స్ ఓపెన్ చేసి ఇచ్చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి అది యాడ్ అయిందా లేదా అనేసి. మనం చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేసినాక మళ్ళీ దాని తర్వాత యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చింది చూడండి. అంటే ఆ రిపాజిటరీ రీడ్ అయింది. సో నెక్స్ట్ 7th స్టెప్ కాపీ చేసుకోండి. గిట్ యాడ్. నెక్స్ట్ స్టెప్‌ని కాపీ చేసి పేస్ట్ చేయండి. క్రియేట్ ఫస్ట్ కమిట్. 8th స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు మనం పుష్ చేస్తున్నాం ఒరిజినల్ మెయిన్ బ్రాంచ్‌కి. ఇక్కడే మెయిన్ క్రిటికల్ పాయింట్. ఫస్ట్ మనం యూజర్ నేమ్ ఇవ్వాలి. మన గిటబ్ అకౌంట్ యూజర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. దాని యూజర్ నేమ్ వచ్చి మీ గిటబ్ యూఆర్ఎల్ కాపీ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ మీకు యూజర్ నేమ్ అని ఇచ్చుంటారు. మీరు క్రియేట్ చేసిన నేమ్. ఇదే మీ యూజర్ నేమ్. ఇది మీ యూజర్ నేమ్. దీని వరకు కాపీ చేసుకోండి. ఈ యూజర్ నేమ్‌ని టెర్మినల్స్‌లో ఇవ్వండి. దాని తర్వాత పాస్వర్డ్. ఇది పాస్వర్డ్ కాదు. మనం క్రియేట్ చేసే ఒక కీ మాత్రమే. ఆ కీని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ గిటబ్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా! సారీ ఒక్క నిమిషం. 3 డాట్స్ ఉంటాయి కదా క్రోమ్‌కి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం డెస్క్‌టాప్ మోడ్‌కి మార్చుకోవాలి. లేకుంటే అక్కడ డెవలపర్ ఆప్షన్ చూపించదు. డెస్క్‌టాప్ మోడ్‌కి మార్చండి. డెస్క్‌టాప్ మోడ్ మార్చినాక ఇక్కడ మనం ప్రొఫైల్‌లోకి వస్తే ఈ లాస్ట్ కార్నర్‌లో క్లిక్ చేయండి. ప్రొఫైల్‌లోకి వస్తే ఇలా పెద్ద బార్ వస్తుంది. దాంట్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కిందకి చూస్తే ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ జూమ్ చేస్తే పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో మనం లాస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. టోకెన్ క్లాసిక్. ఈ టోకెన్ క్లాసిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక జనరేట్ న్యూ టోకెన్. జనరేట్ న్యూ టోకెన్. కింద జనరేట్ న్యూ టోకెన్ ఆఫ్ క్లాస్. సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా లిస్ట్ వస్తుంది. దీంట్లో మనం ఇక్కడ పైన ఈ కీకి అంటే ఈ టోకెన్‌కి ఏ నేమ్ ఇవ్వాలి. నేనొచ్చి జస్ట్ న్యూ రిపాజిటరీకి ఈ టోకెన్‌ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి నేమ్ ఇస్తున్నాను అనేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే
సెలెక్ట్ స్కోప్స్ అని ఉందిగా, దీంట్లో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఫుల్గా సెలెక్ట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. నేను సెలెక్ట్ చేసిన చూడండి, ఫుల్ సెలెక్ట్ చేయండి. దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే క్రియేట్ టోకెన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. జనరేట్ టోకెన్ క్లిక్ చేశాక మనకు ఈ టోకెన్ వస్తుంది. ఈ టోకెన్ దీంట్లో ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. ఇది మనకు ఒకేసారి మాత్రమే చూపిస్తుంది, ఇంకోసారి చూపించదు. సో కాపీ చేసి సేవ్ చేసేదండి. సేవ్ చేసుకోవడం బెటర్, లేకుంటే మళ్ళీ చూపించదు. సో మనం దీన్ని సేవ్ చేస్తున్నాం, పిన్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ టెర్మినల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మనం పేస్ట్ చేసినప్పుడు ఏం చూపించదు, చూపించకపోయినా పర్లేదు, ఎంటర్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు గిటబ్లో ఆ రెపాజిటరీ సక్సెస్ఫుల్గా పుష్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు కావాలంటే ఆ రెపాజిటరీ ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు రెపాజిటరీ చూపిద్దాం. నేను క్రియేట్ చేసిన రెపాజిటరీ ఇది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఎలా క్రియేట్ చేశానో ఇప్పుడు ఎలా ఫైల్స్ అప్లోడ్ చేశానో చూడండి. ఈ ఫైల్స్ అని నేను అప్లోడ్ చేయలేదు, ఆటోమేటిక్గా ఆ కోడే మనకు అప్లోడ్ చేసింది. ఈ ఫైల్ స్టోర్ బాట్ని మీకోసమే క్రియేట్ చేసా. దీనిలో కొంచెం మరమ్మతులు ఉన్నాయి, దాని తర్వాత మీకు వీడియో చేసి పెడతా. ఈ కంప్లీట్ స్టెప్స్ అన్నీ ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీరు ఏ జిప్పర్ ఫైల్ రెపాజిటరీ అయినా ప్రాపర్గా పోస్ట్ చేయగలరు. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే నాతో డిస్కస్ చేయొచ్చు. నాతో డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే టీటీ భారతిని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ గురించి కావాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను.